ఓం శాంతి 16/7/2024 ప్రాంతం మురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, డ్రామా యొక్క యథార్థ జ్ఞానం ద్వారానే మీరు అచలముగా, స్థిరముగా మరియు ఏకరసముగా ఉండగలుగుతారు. మాయా తుఫానులు మిమ్మల్ని కదిలించలేవు. ప్రశ్న: దేవతలలోని ముఖ్యమైన ఏ గుణము పిల్లలైన మీలో సదా కనిపిస్తూ ఉండాలి? జవాబు: హర్షితముగా ఉండడం. దేవతలను సదా చిరునవ్వుతో హర్షితముగా చూపిస్తారు. అలా పిల్లలైన మీరు కూడా సదా హర్షితముగా ఉండాలి. ఏమి జరిగినా కానీ హర్షితముగానే ఉండండి. ఎప్పుడూ కూడా ఉదాసీనత లేక కోపము రాకూడదు. ఏ విధంగా తండ్రి మీకు మంచి చెడుల జ్ఞానాన్ని ఇస్తారు, కానీ ఎప్పుడూ కోపగించుకోరు, ఉదాసీనులుగా అవ్వరు. అలాగే పిల్లలైన మీరు కూడా ఉదాసీనులుగా అవ్వకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము: ఈ పురుషోత్తమ సంగమ యుగములో పవిత్రముగా అయ్యి స్వయాన్ని అలంకరించుకోవాలి. ఎప్పుడు కూడా మాయా ధూళిలో దొర్లి మీ అలంకారంను పాడు చేసుకోకూడదు. 2. ఈ డ్రామా యథార్థ రీతిగా అర్థం చేసుకొని మీ అవస్థను అచలముగా, స్థిరముగా తయారు చేసుకోవాలి. ఎప్పుడూ తికమక పడకూడదు. ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. వరదానము: ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి కర్మను చేసి పశ్చాత్తాపం నుండి ముక్తులయ్యే జ్ఞాని ఆత్మ భవ. ప్రపంచంలో కూడా మొదట ఆలోచించండి, ఆ తర్వాత చేయండి అని అంటారు. ఎవరైతే ఆలోచించి చేయరో, చేసిన తర్వాత ఆలోచిస్తారో వారిది పశ్చాత్తాప రూపంగా అవుతుంది. తర్వాత ఆలోచించటము అది పశ్చాత్తాప రూపము, మరియు మొదటే ఆలోచించటము ఇది జ్ఞాని ఆత్మల గుణము. ద్వాపర కలియుగాల్లోనైతే అనేక రకాలుగా పశ్చాత్తాపాలని పడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సంగమ యుగంలో ఏ విధంగా ఆలోచించి అర్థం చేసుకొని సంకల్పాన్ని మరియు కర్మను చేయండి అంటే ఇక ఎప్పుడూ మనసులో కూడా ప్రతి క్షణము కూడా పశ్చాత్తాపము ఉండకూడదు. అప్పుడే జ్ఞాని ఆత్మ అని అంటారు. స్లోగన్: యథార్థ హృదయులుగా అయ్యి సర్వ గుణాలు మరియు శక్తుల దానమును ఇచ్చేవారే మాస్టర్ దాత. ఓం శాంతి.